666 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో రోడ్లపై ఎద్దులు ఆవులు రావడంతో రాత్రిపూట వచ్చే వాహనదారులు స్పీడ్ గా రావడంతో కనబడలేక యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రాత్రిపూట ఎద్దులు ఆవులు యజమానులకు ఎన్నోసార్లు చెప్పినా వినడం లేదు. రోడ్లపైకి వస్తే ఫైన్ రాస్తామని యజమానులకు హెచ్చరించారు. రోడ్లపైకి రాకుండా చూడాలని చెప్పారు. ఈరోజు మనకు చెన్నూరు పట్టణంలో కొన్ని నైట్ పూట లైటింగ్ లేక ఈ పశువులు ఆ గేదెలన్నీ రోడ్లపైన తిరుగుతున్నట్టు మాకు సమాచారం వచ్చింది. దాంతో ఏంటంటే రోడ్లపైన తిరిగే ఈ యొక్క పశువులకు కనబడక వాహనదారులు స్పీడ్గా పోయే క్రమంలో ఆ పశువుకు తాకి కింద పడిపోవడము, యాక్సిడెంట్ జరగడము, ఒకరిద్దరు మన చెన్నూరు టౌన్లోనే చనిపోయినట్టే కూడా మా నోటీస్కి రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఈ పశువులకు మెడలకు ఈ రేడియం రిఫ్లెక్ట్కి సంబంధించినటువంటి ఒక క్లిప్ లాంటిది, ఒక బెల్ట్ లాంటిది తెప్పించేసి వారి యొక్క కొంతమందికి ఈ యాక్సిడెంట్ నివారించడం కొరకు ఈ యొక్క పశువులకు ఈరోజు చిన్న కార్యక్రమం మొదలుపెట్టి ఆ పశువులకు మేము ఆ మెడలోకి దాని రిఫ్లెక్ట్ అది రిబ్బన్ పెట్టడం వలన వచ్చే వాహనదారులకు ఆ లైట్ ఫోకస్ పడితే దానికి మెడలో రిఫ్లెక్ట్ అయిపోయి ఇక్కడ పశువు ఉన్నదని చెప్పని వాళ్ళు కొంచెం పక్కపొంటి పోవడమో చేయడం జరుగుతుంది. కాబట్టి దాని కార్యక్రమం పెట్టుకొని ఈరోజు చెన్నూరు టౌన్లో ఉన్నటువంటి పశువులకు, రోడ్లపైన పడుతున్న పశువులకు మేము ఈ రిఫ్లెక్ట్ రిబ్బన్స్ పెట్టడం జరిగింది. ఈ పశువుల యొక్క యజమానులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, రోడ్లపైన పశువులు ఉండి ఇట్లా యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి మీ పశువులకు మీకు సంబంధించినవి కాబట్టి వాటిని మీ ఇళ్లలో అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా మీ ఇళ్లలోకి తీసుకెళ్ళేసి వాటిని కట్టుకోవాలని చెప్పి, లేకపోతే మున్సిపాలిటీ అధికారులకు వీళ్ళకి చెప్పేసి వీటిని తీసుకెళ్లి వేరే కాడ పెట్టి వాటికి ఫైన్ కూడా వేయడం జరుగుతుందని చెప్పి మున్సిపాలిటీ అధికారులకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాటి నుంచి వెళ్ళి రేపటి నుండి మేము ఈ కార్యక్రమం చేసినాం. అయినా కూడా మీలో మార్పు రాకపోతే మాత్రం ఇవి మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళకు మీకు జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పశువుల యజమానులు జాగ్రత్త వహించాలని చెప్పి ఈ ఇళ్ళలో కట్టేసుకోవడం వల్ల ఈ యొక్క పశువులు రోడ్ల మీదకి రావు. రోడ్ల మీదకి రాకపోవడం వల్ల ప్రమాదాలు నివారించినట్టు అవుతుంది. కాబట్టి కొద్దిగా మీరందరూ సహకరించాలి, చెన్నూరు పోలీసు వారికి అందరూ సహకరించాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను.